ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏమంటే, దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఒక మనిషి ఒక పని చేయలేదనుకోండి, అది చేయలేదు ఓకే. సరే, ఇంకొక పనినైనా ఒక ప్రయత్నం చేయాలి అంటే నా వల్ల కాదు అనేది మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు అనుకోవద్దండి. నాకు చేతైనంత పని ఏదో ఒకటి. ఇప్పుడు ఎట్లయిపోతుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఇంటికి 4 మెట్లు ఉంటాయి పైకి ఎక్కేదానికోసం. ఆ 4 మెట్లు ఎక్కేదానికోసం అన్నా నువ్వు 4 మెట్లు ఎక్కితే ఇంట్లో పోతావు. చిన్న ఎగ్జాంపుల్. నేను ఈ మెట్లు కూడా ఎక్కలేను అనుకుంటే ఏమైపోతుందంటే నువ్వు అక్కడే ఉంటావు. కానీ జీవితంలో ఏదో ఒకటి సాధ్యమైనంత, చేతకానంత దయచేసి చేయొద్దండి. సాధ్యమైనంత నేను 2 మెట్లు ఎక్కగలనంటే 2 మెట్లు ఎక్కితే ఇంట్లోకి వెళ్ళిపోతావు. 10 మెట్లు ఎక్కితే మిద్దె పైకి పోతావు. అర్థమైంది ఎగ్జాంపుల్ నేను చెప్పేది. అంటే ఏదో ఒక ప్రయత్నం ప్రతి మనిషి దయచేసి చేయాలి. ప్రయత్నం చేయకోకుండా ఏది కూడా ఆశించేది కూడా అది తప్పే. ఒక ప్రయత్నం చేయండి, సాధ్యమైనంత నీ చేతి ఏమైతే అది చేయండి. కాకుండా పోతే ఒకవేళ ప్రయత్నం కాకపోయినా కూడా ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు. అది కాకుండా ఇంకొక ప్రయత్నం అన్నా చేయండి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి మనిషి ఏదో చేతైనంత ముందుకు పోవాలి. ఏది చేయకోకుండా పోతే నాకు అది రాలేదు, నాకు ఇది కాలేదు అంటే నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి అది రాదు. కానీ ఏదో ఒక చిన్న ప్రయత్నం, నీ చేతైనంత ప్రయత్నం అన్నా ముందుకు చెప్పో. ఏదో కనీసం దేక్కోనన్నా ముందుకు పో, కుంటుకోనన్నా ముందుకు పో. అది ప్రయత్నం అంటే. అట్లా ప్రయత్నం ఏదో ఒకటి చేయండి. ఒక సక్సెస్కి మీరు దగ్గర అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద గోవింద.